హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా చేసుకునే టెంపుల్ స్టైల్ స్వీట్ బూందీ. ఈ స్వీట్కి సపరేట్ ఫ్యాన్సే ఉంటారు. ఈ బూందీ ఎక్కువగా టెంపుల్లో ప్రసాదంగా పెడుతుంటారు. జ్యూసీగా తినే కొద్దీ తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. బూందీ పూసగా రావాలన్నా ఎలా చేసుకోవాలి అనేది టిప్స్తో సహా షేర్ చేస్తాను. మరి ఈ స్వీట్ బూందీని ఎలా తయారు చేసుకోవాలో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ సౌజన్య శ్రీనివాస్ కిచెన్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. ఫస్ట్ మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో స్టైనర్ పెట్టుకొని 2 కప్పుల వరకు శనగపిండిని వేసుకొని బాగా జల్లించుకోవాలి. ఇప్పుడు కొంచెంగా నీళ్ళని వేసుకుంటూ పల్చని దోశ పిండిలా కలుపుకోవాలి. నాకు 2 కప్పుల శనగపిండికి 1:3 వరకు వాటర్ పట్టాయండి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఏలుతో ఇలా పైకి పిండిని ఎత్తి చూసామంటే డ్రాప్స్గా పడాలి. అప్పుడే పిండి కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్లు. మందంగా ఉన్న కడాయిలో ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఇక్కడ నేను బూందీ వేసుకోవడానికి బూందీ గరిటెని అయితే తీసుకున్నానండి. గరిటె లేకపోతే చిల్లుల గరిటె చిన్నది ఉంటుంది కదండి, ఇలాంటి గరిటెనైనా తీసుకోవచ్చు. బూందీ గరిటెలో ఒక పెద్ద గరిటె నిండా పిండిని వేసుకొని గరిటెని లైట్గా ప్రెస్ చేసినట్టుగా అన్నారంటే బూందీ ఆటోమేటిక్గా దిగుతుంది. మరీ ఎక్కువగా వేసుకుంటే ఏంటంటే ఒకదానికొకటి అంటుకుంటాయి. హై ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ బూందీ ఫ్రై అవ్వడానికి పెద్ద టైం ఏం పట్టదండి. మరీ ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు, లైట్గా క్రిస్పీగా ఫ్రై అయితే సరిపోతుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసుకొని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. బూందీ వేసుకునే ప్రతిసారి గరిటెకున్న పిండిని క్లీన్ చేసుకుంటూ వేసుకోవాలి. లేదంటే మళ్ళీ వేసినప్పుడు రౌండ్గా రాకుండా తోకలుగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకని గరిటె ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి. కొంచెం కలర్ఫుల్గా ఉండడం కోసం ఒక బౌల్లో కొంచెం పిండిని తీసుకొని అందులో గ్రీన్ ఫుడ్ కలరు అలాగే మరో బౌల్లో రెడ్ ఫుడ్ కలర్ కూడా కలుపుకొని వేసుకుంటున్నాను. ఫుడ్ కలరు పూర్తిగా ఆప్షనల్ మాత్రమేనండి, వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. నేను కూడా లైట్గా వేస్తున్నానండి. వీటిని కూడా ఫ్రై చేసుకొని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి అంతా బాగా కలిపేసుకుందాం. ఈ విధంగా క్రిస్పీగా ఉండాలి, కానీ కలర్ అనేది చేంజ్ అవ్వకూడదు. ఇప్పుడు పాకం కోసం మందంగా ఉన్న కడాయి పెట్టుకొని 2 కప్పుల శనగపిండికి 2 కప్పుల పంచదార 1.5 కప్పు వరకు నీళ్ళని వేసుకోవాలి. శనగపిండి ఎంతైతే తీసుకుంటామో ఈక్వల్ క్వాంటిటీలో షుగర్ని తీసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కరిగించుకోవాలి. పంచదార పూర్తిగా కరిగి జిగురు కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదండి, జస్ట్ స్టిక్కీగా వస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో ఇలాచీ పౌడర్ 2 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని అలాగే బూందీని కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. 2 నిమిషాల పాటు మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి ఒక ½ గంట పాటు వదిలేయాలి. ½ గంట తర్వాత చూపిస్తున్నానండి. బూందీ అయితే షుగర్ సిరప్ బాగా అబ్జర్వ్ చేసుకొని పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. తీగ పాకం వస్తే ఏంటంటే బూందీ పీల్చదు, డ్రై అయిన తర్వాత క్రిస్టలైజ్ అవుతుంది. అందుకే మనం జిగురు కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే మనం బూందీని వేసుకోవాల్సి ఉంటుంది. ఈ చిన్ని టిప్పుని ఫాలో అయితే చాలండి, బూందీని మనం పర్ఫెక్ట్గా తయారు చేసుకోవచ్చు. అంతే అండి, స్వీట్ షాప్ స్టైల్ స్వీట్ బూందీ రెడీ. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సౌజన్య శ్రీనివాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.